గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు ఇటుకు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ అవ్వచ్చు. నా కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క సబ్స్క్రిప్షన్ లైక్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు ప్రధానమంత్రి ముందు మీకు టుడే మీడియాలో చాయిస్ ఇండియా బ్రోకింగ్ సంస్థ నుంచి డిమాట్ ఫ్రీ డిమాట్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ద్వారా డిమాట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎవరైతే ఈ డిమాట్ అకౌంట్ ఈ లింక్ ద్వారా ఓపెన్ చేసుకుంటారో వారికి సుమిత్ బగడియా జీబ్ న్యూస్ ఎక్స్పర్ట్ రోజు టిప్స్ ఇవ్వడం జరుగుతుంది, అది గుర్తించండి. సో ఈరోజు ప్రధాన వార్తలు, ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ 15th December 2023. మీకు ప్రతిసారి చెప్తున్నా, ఫండమెంటల్ కంపెనీ అప్పుడు తగ్గినప్పుడు కూడా ఎటువంటి ఆందోళన చేయకుండా 5 to 15% తగ్గినప్పుడు దాన్ని కొని యావరేజ్ చేసుకొని మళ్ళీ 5 to 15% పెరిగినప్పుడు కనీసం 50% ప్రాఫిట్ వేసుకోవాలి. స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, అది గుర్తించండి. డిస్క్లైమర్: ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఎ సెబీ అడ్వైజర్. ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. సో నాకున్న అనుభవం ప్రకారం బెస్ట్ క్వాలిటీస్ టు సక్సెస్ ఇన్ షేర్ మార్కెట్ టు ఎర్న్ మోర్ మనీ. ఈ కింది 7 లక్షణాలు ఎవరికైతే ఉంటారో వారికి మన స్టాక్ మార్కెట్లో విజయం తథ్యము, లాభాలు సంపాదించే అవకాశం ఉంటుంది. ఈ ఈ బిజినెస్లో కంపల్సరీ పేషెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి, బిలీవ్నెస్ ఉండాలి. ప్రపంచం అంతా స్టాక్ మార్కెట్ నమ్ముతుంది కాబట్టి మనం కూడా నమ్మాలి. ప్రపంచంలో దేశాల నుంచి మన దేశంలో పెట్టుబడి పెట్టి లాభాలు సంపాదించి తిరిగి తీసుకెళ్తున్నాయి కాబట్టి మనం కూడా నమ్మితే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. డిసిప్లిన్, క్రమశిక్షణ ఉండుకుంటూ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ కరేజ్తో ముందుకు సాగుతూ లాంగ్ రన్లో ఉండాలి. ప్రతి షేర్ కొన్నప్పుడు కనీసం 3 months to 3 years ఉంటే కానీ మీకు ఆ షేర్లో కదలిక ఏర్పడుతుంది. సో లాంగ్ రన్ అనేది కంపల్సరీ. ఎవరైతే లాంగ్ రన్ ఉన్న వాళ్ళకి డబ్బులు వచ్చే అవకాశం ఉంది. షార్ట్ రన్లో చాలా కష్టము. అండ్ సొంత మనీతోనే చేయాలి, ఎటువంటి అప్పు చేసి చేయకూడదు. ఎందుకంటే అప్పు తెచ్చినప్పుడు ఇంట్రెస్ట్ యొక్క ప్రెజర్ మూలంగా షేర్లు అమ్ముకునే ఉంటుంది కాబట్టి మనకు షేర్ కొన్న తర్వాత కొన్ని కారణాల తగ్గినా దాన్ని నిలబడితే మళ్ళీ పైకి వచ్చే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. సో టుడే మీరు బిజినెస్ ఇండెక్స్, ప్రతి బిజినెస్ ఇండెక్స్ ఈ బిజినెస్ ఇండెక్స్ గత రోజుకు సంబంధించి ఉంటుంది. యూఎస్ఏ మార్కెట్స్, ఇండియా మార్కెట్స్. సో దీన్ని బట్టి ఈరోజు మన మార్కెట్ ఎలా ఉంటుందో దీని మనం గ్రహించవచ్చు, అది గుర్తించండి. డౌ జోన్స్ నేను అమెరికా మార్కెట్ నిన్న కూడా అమెరికా మళ్ళీ మంచి విజయ బాట ముగిసింది. 158 points అప్ అయింది డౌ జోన్స్. నాస్డాక్ 28 points, S&P 500 12 points. సింగపూర్ నిఫ్టీ కూడా ప్రస్తుతం 70 points లాభాల బాట నడుస్తుంది. నిన్న ఫారినర్స్ మళ్ళీ సుమారు 3,570 కోట్లు పెట్టి షేర్స్ కొన్నారు. అంటే మ్యూచువల్ ఫండ్స్ వారు కూడా 550 కొన్నారు. సో మ్యూచువల్ ఫండ్స్ వారు ఫారినర్స్ కొంటున్నారు కాబట్టి భవిష్యత్తులో ఇంకా మార్కెట్ మంచిగా పుంజుకునే అవకాశం ఉంటుంది. ఇండియా విక్స్ స్వల్పంగా పెరిగింది. మీకు ఇండియా విక్స్ చెప్తున్నా 14 దాటితే మార్కెట్ పతనానికి దారి, బట్ ఇది కొద్దిగా పెరిగింది. నిన్న 0.26 గమనించండి. 12.32 క్లోజ్ ఉంది. అయితే పీసీఆర్ నిఫ్టీ కూడా ఇది పుట్ కాల్ రేషియో, ఇది 1% కాల్ రేషియో 1% ఎక్కువ ఉంటే మార్కెట్ పడే అవకాశం ఉంటుంది. నిన్న మళ్ళీ రేషియో పెరిగింది. మొన్న 0.96 ఉంటే 1.37 ఉంది. ఇక్కడ ఉంది చూడండి. అబవ్ 1 PCR ఇండికేట్స్ ట్రేడర్స్ ఆర్ బయింగ్ మోర్ పుట్స్ దాన్ కాల్స్. ఇండికేషన్ ఇంక్రీజ్ ఇన్ బేస్ స్టేట్మెంట్. ఏంటంటే పుట్ చాలామంది కొంటున్నారు కాబట్టి మార్కెట్ పడుతున్న వీళ్ళ అంచనా. సో ఇలా జరుగుతుందని మనం ఎవరు కూడా చెప్పలేము, అది గుర్తించండి. సో ఇక్కడ సోర్స్ ఆఫ్ డేటా స్క్రీనర్స్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ మంచి ఫండమెంటల్కి సంబంధించిన వార్తలు 15 పత్రికలు రోజు చూసి విశ్లేషించి మంచి ఫండమెంటల్ వార్త ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వీటిని గుర్తించండి. ఇక్కడ ప్రతి షేర్ యొక్క కరెంట్ మార్కెట్, హైయెస్ట్ రేటు, ఆ సంవత్సరంలో లాస్ట్ ఇయర్ ప్రాఫిట్, అట్లనే క్యాపిటల్. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా కంపెనీ మంచి అసెట్ కూడా అవగాహన చేసుకోవచ్చు, అది గుర్తించండి. సో ఈనాడులో సైంట్ డిఎల్ఎం అనే ఉంది, అది సైంట్కి సంబంధించింది. రీసెంట్గా లిస్ట్ అయింది. అది కొత్త ప్లాంట్ బెంగళూరు పెట్టబోతున్న వార్త వచ్చింది. దీని కరెంట్ మార్కెట్ 648, హైయెస్ట్ 779. దీని యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ 32 crores, దీని యొక్క క్యాపిటల్ 79 crores. సో ఈ మధ్య లిస్ట్ అయింది కాబట్టి ఈ కంపెనీ కొద్దిగా వేచి చూడాల్సి ఉంటుంది, అది గుర్తించండి. అండ్ సాక్షులు ఆంధ్రజ్యోతిలో చెప్పదొక న్యూస్ లేవు. బిజినెస్ స్టాండర్డ్లో చార్ట్ సిగ్నల్ స్ట్రెంత్, ఎక్సైడ్స్ బుల్ స్ప్రెడ్ ఉంటుందని. ఎక్సైడ్ మంచి చార్ట్ పరంగా కానీ ఫండమెంటల్గా బాగుంది. ఫ్యూచర్లో ఎలక్ట్రికల్ వెహికల్కు సంబంధించిన బ్యాటరీకు ఈ కంపెనీతో రాబోతుంది. ఇండియాలో 2 కంపెనీలు, ఎక్సైడ్, అమర్బాజా. ప్రస్తుతం చెప్తున్నాం ఎక్సైడ్ ఇండస్ట్రీ కానీ అమర్బాజా బ్యాటరీ కానీ తగ్గినప్పుడు తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ఎక్సైడ్ హైయెస్ట్కు దగ్గర ఉంది. 296, 299 హైయెస్ట్. లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ 870 and 85 crores. క్యాపిటల్ కన్నా ఎన్నో రేట్లు సంపాదించింది, అది గుర్తించండి. లైవ్ మింట్ ప్రకారము ట్రెండింగ్ షేర్ కింద ఇన్ఫోసిస్ ఇచ్చారు. గత 1 month నుంచి మన
ఐటీ షేర్స్ తగ్గుతున్నాయి. ఇన్ఫోసిస్లో చాలా మంచి ఫండమెంటల్ షేరు తక్కువలో ఉంది. దీన్ని కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేరు 1501 కరెంట్ మార్కెట్ 1620 హైయెస్ట్. దీని యొక్క ప్రాఫిట్ 24,871 అండ్ క్యాపిటల్ 2070. ఆల్మోస్ట్ 10 ఇంతల కన్నా ఎక్కువ సంపాదించింది ఫండమెంటల్ కంపెనీ, అది గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారం ఎంఎన్ఎంను ఒక 60% స్టేక్ను ఈఎస్పీలో అక్వైర్ చేసుకున్న వార్త వచ్చింది. ఇది ఫండమెంటల్ కంపెనీ తగ్గినప్పుడు తీసుకొని షేరు 1074 కరెంట్ మార్కెట్ 1017 హైయెస్ట్గా దగ్గర ఉంది. మీకు ప్రతిసారి చెప్తున్నా, ఏ షేర్ హైయెస్ట్గా దగ్గర ఉన్నప్పుడు ఎక్కువ మొత్తంలో కొనకుండా, సపోజ్ 100 షేర్ కొనే బదులు 25 చొప్పున తగ్గినప్పుడు కొంటూ పోవాలి. అండ్ ప్రాఫిట్ దాని యొక్క 10,803 అండ్ క్యాపిటల్ 557. దీనికన్నా క్యాపిటల్ కన్నా కనీసం 20 ఎక్కువ లాభం సంపాదిస్తుంది ఫండమెంటల్ కంపెనీ, గుర్తించండి. సోనీ మెర్జర్ నెగోసియేషన్ అనే వార్త వచ్చింది. మీకు తెలుసు, జీ ఎంటర్టైన్మెంట్ సోనీలో మెర్జ్ కావడానికి ఉంది. దానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. అన్ని అడ్డంకులను ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వస్తుంది. ఫ్యూచర్లో ఇది మెర్జ్ అయిన తర్వాత దీని రేటు చాలా పోతుంది. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకున్న షేర్ ప్రస్తుతం 278, 300 రూపీస్ హైయెస్ట్. దీని యొక్క లాస్ట్ ప్రాఫిట్ 245 అండ్ దీని యొక్క క్యాపిటల్ 96. క్యాపిటల్ కన్నా ఆల్మోస్ట్ 2 కన్నా ఎక్కువ సంపాదించింది, గుర్తించండి. స్టాక్ టు బై టుడే కింద మన ఇండస్ టవర్ ఇచ్చారు. అండ్ ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ, తగ్గినప్పుడు తీసుకొని షేరు. అండ్ ఇది ఎయిర్టెల్ అండ్ వోడాఫోన్ యొక్క సంయుక్తంగా నిర్వహిస్తున్న కంపెనీ. అండ్ 201 కరెంట్ మార్కెట్ 203 హైయెస్ట్కి దగ్గర ఉంది, గుర్తించండి. లాస్ట్ ప్రాఫిట్ 3,603 అండ్ దీని యొక్క క్యాపిటల్ 2,695, గుర్తించండి. ఈ షేర్ కూడా ఎప్పటికి కూడా 250 అండ్ 180 మధ్య ఎప్పుడు అవుతుంది, అది గుర్తించండి. ఇందులో ఎటువంటి వార్తలు? ఎకనామిక్స్ టైమ్స్లో ఇండియన్ రైల్వేస్కు సుమారు 1,00,000 కోట్ల ప్లాన్ ఉన్నట్టు, క్యాపాక్స్ ఉన్నట్టు చెప్తుంది. మీకు ఇండియన్ రైల్వేస్కు ఫ్యూచర్ బాగుందని ప్రతిసారి చెప్తున్నాను. ఆర్వీఎన్ఎల్ కానీ రైల్వేకి సంబంధించి ఏషియా మంచిది. ఆర్వీఎన్ఎల్ కూడా మీకు ఇది కింద నుంచి 5-6 రేట్లు పెరిగింది. అయినా ఈ షేరు తగ్గినప్పుడు తీసుకున్న షేరు జమ చేసుకుంటూ పోతే 1 ఇయర్లో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. 182 దీని కరెంట్ మార్కెట్ 119 హైయెస్ట్. 1,417 crores లాస్ట్ ప్రాఫిట్ 2,885 crores. దీని యొక్క క్యాపిటల్ ఎక్కువ ఉంది, గుర్తించండి. స్టాకేజ్ ప్రకారం జైడస్ లైఫ్ సైన్స్ కూడా మన యూఎస్ఏ అమెరికా ఒక మెడిసిన్ మీద అప్రూవల్ వచ్చింది. ఎప్పుడైతే యూఎస్ఏ అమెరికా నుంచి అప్రూవల్ వస్తుందో ఆ షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది దానికి రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది. 644 దీని కరెంట్ మార్కెట్ 669 హైయెస్ట్. దీని యొక్క లాస్ట్ ప్రాఫిట్ 3,125 అండ్ క్యాపిటల్ 101. క్యాపిటల్ కన్నా ఎన్నో రేట్లు, ఆల్మోస్ట్ 30 రేట్లు ఎక్కువ సంపాదిస్తుంది ఫండమెంటల్ కంపెనీ. తగ్గినప్పుడు దీన్ని అక్యుములేట్ చేసుకొని షేరు. అండ్ జినెస్ పవర్కి మళ్ళీ ఒక ఆర్డర్ వచ్చింది. ఈ కంపెనీ అప్పుడప్పుడు వస్తుంది మధ్యలో. అండ్ చిన్న మీడియం సైజ్ కంపెనీ, ఇది వార్త వచ్చిన షేర్ పెడుతుంది, మళ్ళీ తగ్గుతుంది, అది గుర్తించండి. అండ్ 1,026 ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు కరెంట్ మార్కెట్ 223, 290 హైయెస్ట్. 83 crores లాస్ట్ ప్రాఫిట్ 26 crores. ఇది మీడియం సైజ్ కంపెనీ, గుర్తించండి. అండ్ జూపిటర్ వ్యాగస్ కూడా ఒక ఆర్డర్ వచ్చింది. 1,600 crores. ఇది కూడా రైల్వేకి సంబంధించింది. ఇది కూడా ఈ మధ్య లైమ్ లైట్ వచ్చింది మన రైల్వేస్కి సంబంధించినప్పటి నుంచి. సో ఇది కూడా చాలా కింద నుంచి పెరిగింది, గుర్తించండి. 320 కరెంట్ మార్కెట్ 412 హైయెస్ట్. 232 crores లాస్ట్ ప్రాఫిట్ 399, ఆల్మోస్ట్ 400 crores దీని యొక్క క్యాపిటల్. సో ఈ షేరు తగ్గినప్పుడు అక్యుములేట్ చేసుకున్న షేరు, గుర్తించండి. మనీ కంట్రోల్ ప్రకారము టెక్స్మాకో రైల్వేకు కూడా మన మినిస్టర్ నుంచి ఒక అవార్డు వచ్చింది, 1,300 crores. ఇది కూడా రైల్వేకి సంబంధించింది. ఇది కూడా తగ్గినప్పుడు తీసుకున్న షేరు. 171 కరెంట్ మార్కెట్ హైయెస్ట్కు దగ్గర ఉంది, 172. 65 crores లాస్ట్ ప్రాఫిట్, 32 crores లాస్ట్ దీని యొక్క క్యాపిటల్. ఎంఎన్ఏ ఫైనాన్స్ సర్వీసెస్ ఎంఎన్ఏ కంపెనీ వాళ్ళది. ఇది ఫైనాన్స్ కాక లైఫ్, హెల్త్ అండ్ ఇన్సూరెన్స్లో పోబోతున్న వార్త వచ్చింది. సో ఇలా పోతే ఈ కంపెనీకి ఫ్యూచర్లో చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకున్న షేరు. ఇప్పుడు 289 ఉంది కరెంట్ మార్కెట్, 3% హైయెస్ట్. 1,976 crores దీని యొక్క ప్రాఫిట్, 247 దీని యొక్క క్యాపిటల్. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ప్రకారం స్టాక్ టు వాచ్ కింద ఈరోజు ఎస్బీఐ, ఎక్సైడ్, టెక్స్మరైల్, బిహెచ్ఎల్ ఇచ్చారు. మనం ఆల్రెడీ ఎక్సైడ్ అండ్ టెక్స్మరైల్ చేసాము. బిహెచ్ కూడా మనం మంచి కంపెనీ చాలా చెప్పాము. ఎస్బీఐ మన గవర్నమెంట్ కంపెనీ బ్యాంకు, ఇది కూడా మంచిది. వీటి మీద ఒక కండిషన్ ఉంచండి. టైమ్స్ ఆఫ్ ఇండియా, బిజినెస్ టుడే, బిజినెస్ న్యూస్లో, గుడ్ రిటర్న్స్లో ఇక్కడ ఎటువంటి వార్త ఇవ్వలేదు. ఎందుకంటే పై వార్తలు ఇక్కడ కవర్ అయినాయి కాబట్టి మళ్ళీ రిపీట్ చేయలేదు, అది గుర్తించండి. సో ఈరోజు బ్యాన్లో మళ్ళీ ఒక కంపెనీ కొత్తగా అయింది, మనపూర్ ఫైనాన్స్. ఈరోజు డెల్టా కార్పొరేషన్, ఐబీ హౌసింగ్ ఫైనాన్స్, ఇండియా సిమెంట్, నాల్కో,
పలాంచిని, హిందుస్థాన్ కాపర్, మన్నఫర్ ఫైనాన్స్. సో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఈరోజు ఇవి బ్యాన్లో ఉంటాయి. ఈ షేర్ ఫ్యూచర్ ఆప్షన్లో పొజిషన్ తీసుకోవడానికి వీల్లేదు, అంటే కొనడానికి వీల్లేదు, అమ్మటానికి వీలుంటుంది. కాబట్టి ఈ షేర్లో ఈరోజు కదలికలు చాలా తక్కువ ఉంటాయి. ఎప్పుడైతే బ్యాన్లో బయటకు వస్తో ఆ షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది జనరల్ టెండెన్సీ. సో ఎస్టర్డే షేర్స్ న్యూస్ పెర్ఫార్మెన్స్ మనం నిన్న వార్త చదివాము. ఆ షేర్లు పెరిగా తగ్గా దాని యొక్క వివరాలు చూద్దాము. సో ఇక్కడ ఉన్నాయని ఆల్మోస్ట్ ఫండమెంటల్ కంపెనీ గుర్తుపెట్టుకోండి. ఎస్బీఐ ఫండమెంటల్ కంపెనీ ₹5 పెరిగి తర్వాత ₹2 లాభంతో ముగిసింది. ఎన్బిసిసి ₹4 పెరిగి తర్వాత ₹2 లాభంతో ముగిసింది. యూనో మిండా ₹16 పెరిగి తర్వాత ప్రాఫిట్ బుకింగ్ ₹10 నష్టంతో ముగిసింది. ఐఆర్సిటీ ₹22 పెరిగి తర్వాత ₹14 లాభంతో ముగిసింది. విప్రో ₹14 పెరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ₹3 పెరిగి తర్వాత ₹1 నష్టంతో ముగిసింది. ఎన్ఎస్ ఇండియా కూడా ₹16 పెరిగి తర్వాత 10 పైసా లాభంతో ముగిసింది. సెన్కో గోల్డ్ ఏకంగా ₹56 పెరిగి తర్వాత ₹17 లాభంతో ముగిసింది. ఇది రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ. టాటా స్టీల్ ₹2 పెరిగి ₹1 లాభంతో ముగిసింది. గ్రాన్యూల్స్ ₹5 పెరిగి ₹2 లాభంతో ముగిసింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా ₹1 పెరిగి ₹10 లాభంతో ముగిసింది. ఎన్టీపీసీ ₹2 10 లాభంతో ముగిసింది. సో ఈ షేర్లు ఇవి గుర్తించాలి. సో ఈరోజు మనం చదివిన షేర్ల యొక్క టెక్నిక్ కూడా చూద్దాం కొద్దిగా పటాపట్టు. ఎందుకంటే ప్రతి షేరు టెక్నిక్ కూడా బాగుండాలి, చూడాలి. ఆ చార్ట్లో ఎలా ఉంటుంది, చార్ట్ చూస్తే మీకు అవగాహన వస్తుంది. ఇక్కడ చార్ట్లో మీకు ఇక్కడ మన ఆర్ఎస్ఏ ఉంది. ఆర్ఎస్ఏ ఇక్కడ 13 నుంచి 70, 80 ఉంటుంది. బిలో 50 ఉంటే బేరిష్, అబోవ్ 50 అబోవ్ ఉంటే బుల్లిష్ అనుకోవాలి. అండ్ ఇక్కడ మూవింగ్ రాజ్ పైన ఉంటే ట్రెండింగ్లో ఉంటుంది. ఇక్కడ ట్రెండింగ్ కూడా ఏర్పడుతుంది. ఇక్కడ మీరు సెయింట్ డిఎల్ చూడండి. ఇది ఆర్ఎస్ఏ ఆల్మోస్ట్ 55 ఉంది. మూవింగ్ రాజ్ దగ్గర ఉంది. నిన్న ₹30 పెరిగింది. ఈ రోజుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కన్సల్టేషన్ అయ్యింది. ఎక్సైడ్ ఇండస్ట్రీ చూడండి. ఎక్సైడ్ ఇండస్ట్రీ ఆర్ఎస్ఏ ఆల్మోస్ట్ 65-70 ఉంది. మూవింగ్ రాజ్ ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ 6-7 డేస్ తగ్గి తర్వాత నిన్న ₹9 పెరిగింది. అండ్ ఇన్ఫోసిస్ కూడా ఆల్మోస్ట్ ఆర్ఎస్ఏ 60 ఉంది. అన్ని మూవింగ్ పై ఉంది. కంటిన్యూగా పెరుగుతుంది. నిన్న ₹52 పెరిగింది. అది గుర్తించండి. మహేంద్ర కూడా ఆర్ఎస్ఏ 60 ఏబో ఉంది. మూవింగ్ పై ఉంది. కంటిన్యూగా ఇక్కడ పెరిగిన తర్వాత కంటిన్యూగా 4 డేస్ తగ్గిన తర్వాత నిన్న 2 డేస్ పెరుగుతుంది. నిన్న ₹37 పెరిగింది. గుర్తించండి. జీ ఎంటర్టైన్మెంట్ కూడా ఆర్ఎస్ఏ ఆల్మోస్ట్ 60 ఉంది. ఇక్కడ మూవింగ్ రాజ్ పై ఉంది. కంటిన్యూగా 2 రోజులు తగ్గింది. నిన్న ₹7 తగ్గింది. బట్ ఈ వాతం మూలంగా పెరిగే అవకాశం ఉంటుంది. గుర్తించండి. ఇండస్ టవర్ ఆర్ఎస్ఏ ఆల్మోస్ట్ 70 ఉంది. అన్ని మూవింగ్ రాజ్ పై ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి 4 రోజుల నుంచి కన్సల్టేషన్ తర్వాత ఈ పెరగడం అనేది స్టార్ట్ చేసింది. అది గుర్తించండి. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ కూడా ఆర్ఎస్ఏ ఆల్మోస్ట్ 70 ఉంది. మూవింగ్ రాజ్ పై ఉంది. కంటిన్యూగా అప్ ట్రెండ్లో ఉంది. ఇక్కడ నుంచి గుర్తించండి 23 అక్టోబర్ నుంచి. అండ్ జీనస్ పవర్ ఆర్ఎస్ఏ బిలో 50 ఉంది. అంటే ఆల్మోస్ట్ తగ్గుతుంది కాబట్టి. అండ్ మూవింగ్ రాజ్ కింద ఉంది. బట్ ఇది ఎక్కడైతే ఇది 244 దాటితే పెరిగే అవకాశం ఉంటుంది. బట్ ఈరోజు కంటిన్యూగా తగ్గుతుంది. ఇక్కడ 10 ఇక్కడ తగ్గి 4 రోజులు తగ్గి 2 రోజులు పెరిగి తర్వాత 7 రోజులు తగ్గింది. నిన్న కూడా తగ్గింది ₹6. బట్ ఈ వాతావరణంగా ఈరోజు పెరగడానికి అవకాశం ఉంటుంది. రిస్క్ ఉన్న వాళ్ళు దీన్ని ట్రై చేయవచ్చు. అండ్ జూపిటర్ వ్యాగసన్స్ కూడా ఆర్ఎస్ఐ 50 అబౌవ్ ఉంది. మూవింగ్ దగ్గర ఉంది. ఇది కంటిన్యూగా ఇక్కడ కన్సల్టేషన్ తగ్గి మళ్ళీ నిన్న ₹16 పెరిగింది. సో ఈరోజు ఈ వాతావరణంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వార్త అండ్ టెక్స్మో రైల్ కూడా ఇది ఆర్ఎస్ఐ ఆల్మోస్ట్ 70 ఉంది. మూవింగ్ ఆవరేజెస్ పైన ఉంది. ఇది కంటిన్యూగా పెరుగుతుంది. నిన్న కూడా ₹10 పెరిగింది. అది గుర్తించండి. అండ్ ఎంఎన్ఏ ఫైనాన్స్ కూడా ఆర్ఎస్ఐ ఆల్మోస్ట్ 65 ఉంది. ఈ మూవింగ్ యావరేజెస్కు ఆల్మోస్ట్ దగ్గర ఉంది. నిన్న ఏకంగా ₹18 పెరిగింది వార్తలుగా. సో ఇది ఈరోజు కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జెడ్ఎస్ సైన్స్ కూడా ఆర్ఎస్ఐ ఆల్మోస్ట్ 55-60 మధ్యలో ఉంది. మూవింగ్ పై ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది. సో నేను ఒకరోజు మొన్న పెరిగి నిన్న తగ్గింది కొద్దిగా. సో ఈరోజు ఈ వార్తలో పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి ఈ వార్త అండి. సో వార్త ముగించే ముందు మళ్ళీ అందరికీ ప్లీజ్ సబ్స్క్రిప్షన్ లైక్, మీ యొక్క సబ్స్క్రిప్షన్ లైక్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. మీకు మరి వార్త ముగించే ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.